స్వేచ్ఛ అనేది ఒక కల కాదు, అది మన హక్కు. అందుకు రక్తం చిందించి త్యాగాలు చేసిన అనేకుల కృషి ద్వారా మనం పొందినదే స్వాతంత్రం. భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన నేతల్లో జవహర్లాల్ నెహ్రూ ఒక విశిష్ట స్వరం. ఇది మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కథ. ఓ విద్యార్థిగా, ఓ ఉద్యమకారుడిగా, పిల్లల హృదయాల్లో చిరస్మరణీయ చాచా నెహ్రూగా నిలిచిన మహానేత కథ. 1889 నవంబర్ 14న అలహాబాద్లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో నెహ్రూ జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ ఒక ప్రసిద్ధ న్యాయవాది మరియు భారత జాతీయోద్యమ నాయకుడు. చిన్నప్పటి నుండే నెహ్రూ కుటుంబం దేశ భవిష్యత్తుపై గొప్ప ఆశయాలు కలిగి ఉండేది. ఈ కారణంగా నెహ్రూ భారతదేశానికి ఓ కొత్త దారిని చూపించే అతనిగా ఎదిగాడు. నెహ్రూ గారు చిన్ననాటి నుండి చదువులలో అసాధారణ ప్రతిభను కనబరిచేవారు. ఆయన తండ్రి దృష్టి కూడా యుగానికి తగిన విద్య అందించడంపై ఉండేది. అందుకే నెహ్రూను హరో స్కూల్, ఆపై ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో చదివించేలా ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశపు వాస్తవ పరిస్థితులను గురించి నెహ్రూ హృదయంలో తీవ్ర ఆవేదన ఉండేది. ఆ రోజుల్లో పాశ్చాత్య పాఠశాలలో పెరుగుతూ ఉన్నప్పటికీ నెహ్రూ భారతదేశంలో ఉన్న నిర్బంధాలు, బ్రిటిష్ ప్రభుత్వ పీడన గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఆ విద్యాభ్యాసం ఆయనలో పాశ్చాత్య ఆలోచనల పట్ల అభిమానం పెంచిందేమో కానీ గుండె మాత్రం భారత స్వాతంత్రం కోసం అలమటిస్తూ ఉండేది. ఇంగ్లాండ్లో చదువు ముగించుకొని 1912లో భారతదేశానికి తిరిగొచ్చిన నెహ్రూ అప్పటికే రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. గాంధీ వంటి మహానుభావుల ఆశయాలతో కలిసి జాతీయోద్యమంలో భాగస్వామిగా మారడానికి సిద్ధమయ్యారు. 1920లో మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన అసహకరణ ఉద్యమంలో నెహ్రూ పాల్గొన్నారు. దీనిలో ఆయనకు గాంధీ చూపిన అహింసా మార్గం, సత్యాగ్రహం పట్ల ఉన్న ఆకర్షణ దేశభక్తిని మరింతగా పెంచింది. అతడు గాంధీజీ శిష్యుడిగా దేశాన్ని బ్రిటిష్ ప్రభావం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో ప్రజలను చైతన్యపరిచారు. ఆయన పోరాటం, నాయకత్వం, దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాల వల్ల నెహ్రూను 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అక్కడ ఆయన పూర్ణ స్వరాజ్యం అనే నినాదం ప్రజలకు అందించారు. ఈ సంకల్పంతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత సమర్థవంతంగా పోరాడారు. దేశంలోని ప్రజల కోసం నెహ్రూ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఆయన అనేకసార్లు జైలు జీవితం గడిపారు. జైలులో ఉన్నప్పటికీ ఆయన రచనలలో నిమగ్నమయ్యారు. దేశాన్ని ఆర్థికంగా బలమైన దేశంగా మారుస్తామని సంకల్పించారు. విద్యాపరంగా నెహ్రూ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఐఐటీలు, ఏఐఐఎంఎస్లు వంటి సాంకేతిక, వైద్య, విద్యా సంస్థలను స్థాపించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ అనుసరించిన నిర్బంధరహిత దేశాల కూటమి అనేది ప్రపంచానికి భారతదేశం సమాధానాత్మకంగా మారింది. నెహ్రూ గారు అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య శాంతిని పెంపొందించేందుకు మధ్యస్థాయిగా వ్యవహరించారు. ప్రపంచం మొత్తానికి శాంతి స్థాపనే ఆయన జీవిత ధ్యేయంగా దూరదృష్టితో తయారైన ఆలోచనే నిర్బంధరహిత కూటమి. దీని ద్వారా సామరస్యాన్ని పెంపొందించడానికి ఆయన కృషి చేశారు. పిల్లల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమ అద్భుతం. బాలలు దేశానికి బలమైన భవిష్యత్ అని నమ్మిన నెహ్రూ చిన్నారుల పెంపకానికి, వారి అభివృద్ధికి పెద్దపీట వేశారు. అందుకే దేశవ్యాప్తంగా నెహ్రూ పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భారతదేశ చిన్నారులతో ఆయనకు అనుబంధం ఇంతటి బలమైనది కాబట్టి పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని ప్రేమతో పిలిచేవారు. 1964 మే 27న నెహ్రూ తన చివరి శ్వాస విడిచారు. భారతదేశానికి తీరని లోటుగా ఆయన మరణం జరిగిందని చెప్పాలి. ఆయన జీవితం దేశ ప్రజలకు, ప్రత్యేకించి యువతకు చైతన్యం, స్ఫూర్తిని అందించింది. ఆయన సృష్టించిన సాంకేతిక సంస్థలు, విద్యా విధానాలు, అంతర్జాతీయ స్థాయిలో బలమైన సంబంధాలు, శాంతి పట్ల ఉన్న దార్శనికత ఇవన్నీ భారతదేశానికి శాశ్వతమైన వారసత్వంగా నిలిచిపోయాయి. నెహ్రూ గారు కలలు కన్న భారతదేశం ఇంకా తన నిర్మాణ మార్గంలో ఉన్న ఆయన చూపించిన మార్గం భారతదేశ భవిష్యత్తు తరాలకు చక్కని మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. జవహర్లాల్ నెహ్రూ అంటే
కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంకల్పం, ఒక ఆశయం, భారతదేశ భవిష్యత్ స్వప్నం. ఆయన చూపించిన దారిలో మనం నడుస్తూ ఆయన కలల భారతదేశాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలి. చివరగా, భారతదేశ నిర్మాణానికి, పిల్లల ఎదుగుదలకు, ప్రపంచ శాంతికి ప్రాణం అర్పించిన ఈ మహా వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను అందరం మన గుండెల్లో నిలుపుకుందాం. జవహర్లాల్ నెహ్రూ గారి జీవితం మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జై హింద్.